ఓకే, ఇలాంటి రివ్యూస్ని బట్టి నాగార్జున బయటకు వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా మరి? ఇంత నెగిటివ్లో నాగార్జున బయట విషయం చెప్తున్నా అంటే అంటే విషయం నాగేశ్వర నాగార్జున బ్రదర్ కాదు ఉన్న విషయం చెప్తున్నా. అంటే ఆయనకు అర్థమై ఉండొచ్చేమో కానీ కామన్ ఆడియన్స్కి అర్థం కాదు, అది చెప్తున్నా. అంటే ప్రభాస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిలింగా లేదు, బట్ అవుట్ ఆఫ్ ఆయన ఆలోచన విధానం వేరు ఉందేమో కానీ బట్ కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. ఒక రాడ్ మూవీ ఇచ్చారా ప్రభాస్కి? అట్లా అని చెప్పలేను కానీ బట్ అదే ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ లెవెల్ లేదు. బట్ అంతా అయ్యో బాహుబలి అన్నట్టు 100 గుర్రాలు కొట్టేస్తా అంటే కష్టం కదా. మాస్ ఆడియన్స్కి ఎక్కదు, బీసీ సెంటర్స్కి అయితే ఎక్కదు, అసలు ఎక్కదు అనవసరంగా. ఓవరాల్గా మీకు ఏమన్నా నచ్చిందా మరి దీంట్లో? ఇప్పుడు ఏం లేదండి, ఇంతవరకు నిద్రపోయొచ్చా? నిద్రపోయొచ్చినా? నిద్రపోవాలి. నిద్రపోవడానికి కరెక్టా? బయట యూఎస్ఏ టాక్ ఇదంతా బ్లాక్ బస్టర్ వస్తుంది. ఏం బస్టర్ లేదండి, వాట్ బస్టర్ హాలీవుడ్ మూవీ అంటే వాళ్ళు లేదండి, ఏం లేదు, నథింగ్. అంత ఏం లేదు, అంత అంటే గ్రాఫిక్స్ అంతా ఇలా అనిపించింది. ఏం లేదండి, గ్రాఫిక్స్ ఏం లేదు. అంతా మనం చూసిందే పాతవి. శంకర్ సినిమాలు చూసాం, శంకర్ సినిమాలు చూసాము, ఎన్నో ఐ మూవీ చూసాము, అలాంటివి ఎన్నో వచ్చాయి కదా, విక్రమ్ మూవీస్ వచ్చాయి కదా. అలాంటి గ్రాఫిక్స్ అలాంటివి ఏం లేవు. అంత అనుకంటే ఏం ఓపిక ఏం తీయలేదు. బట్ ఆయన ఆలోచన విధానం ఏందో మరి డైరెక్టర్ ఆయన ముందు ఎలా ఉంటుంది ఆలోచించి ఆయన విజన్ తీసాడు కానీ బట్ ఆయన ఆలోచన విధానం అట్లా ఉంది. నేను చూడలేదు ఆదిపురుష్, టు బి ఫ్రాంక్ నేను చూడలేదు ఆదిపురుష్. అంటే ఇప్పుడు ప్రభాస్ అంటే సలార్ లాంటి సినిమాలే తీయాలంటారా? సలార్ అది డార్క్ సినిమా కదండి, అది కూడా అదేం దాంట్లో ఏముంది, చెట్ల పొట్లు ఏమున్నాయి, ఏం లేవు కదా. చీకట్లో చేశాడు సినిమా, నాకు చీకటి సినిమా ఇది ఎడారి సినిమా అంతే. ఇది ఎడారి సినిమా, ఇది ఏం లేదు. అంటే ఆయన ఏం చేశాడో మరి, ఆయన డైరెక్టర్కి ఆయన ఆలోచన విధానం ఎట్టుందో మరి. హౌ ఈస్ టేకింగ్ బొమ్మలు పెట్టుకొని ఇంత జనాలు చూపించుకొని పిచ్చోడు చేయాలనుకున్నాను. నాట్ టాకింగ్ పాజిటివ్, నెగిటివ్ అని చెప్పాలని లేదు కానీ బట్ కామన్ ఆడియన్స్ కడితే అర్థం కాదు. దట్ ఈస్ ద బేసిక్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ ఫిల్మ్.